హలో హలో, నేను జేజవని. అయితే ఏంటి? అదే మా పార్టీ ఇంకా ఇంటికి రాలేదు. పేపర్లో ప్రకటన వేయించు, టీవీలో ఫోటో చూపించు. వాడు తప్పిపోలేదు, దారి తప్పిపోయాడని మా అనుమానం. నీ అనుమానాలు ఎప్పుడు తెల్లవారుజామున వచ్చే కళ్ళలాగే నిజమైపోతాయి అనుకోకు. ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసినట్టు? వాడు మీ ఇంటికి వచ్చాడా? మా ఇంటికి రాకపోతే పక్కింటికి వెళ్తాడా? ఆయన శ్రీరామచంద్రుడు అంతటి వారు. ఒకే మాట, ఒకే భార్య. నోర్మి, ఇప్పుడు దాకా వాడు అక్కడ ఏం చేస్తున్నాడే? ఛీ, సిగ్గులేదు. డీటెయిల్స్ అడుగుతున్నారేంటి? ఒసేయ్, వాడికోసారి ఫోన్ ఇవ్వే. ఫోన్ ఇవ్వను, ఆయన ఎక్కడికి ఫోన్ ఇవ్వను. ఏం చేస్తావు? నేను పోనీ రెమ్మని ఫోన్ ఇవ్వను. నిన్న అక్కడ పెట్టి వాడక్కడే ఉండి అక్కడికి ఇక్కడికి ఎందుకు తిరుగుతున్నాడో, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో, వాడేమవుదాం అనుకుంటున్నాడో, మా నోట్లో మట్టి కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారో అన్ని తెలుస్తాను. మునిగిపోయాక నువ్వేం తెలుస్తావే నీ బొందా? వాణ్ణి మర్యాదగా ఇక్కడికి పంపించావా? సరే సరి, లేదంటే మీ కుటుంబం పరువు మీ కావ్య పెళ్లిలోనే పోయింది. ఇప్పుడు నేను చెయ్యబోయే మాస్ మసాలా రచ్చ రంబోలాతో మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఇదిగో, ఇలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారని వెళ్ళండి వెళ్ళండి అంటే వినకుండా ఇంతసేపు తలుపు తీస్తేనా? చివరికి మీ ఏడుపు నాకెందుకు అని నేనే బలవంతంగా పంపించాను. పాపం, బడికెళ్ళలని మారం చేసే పిల్లాళ్ళ మొహం మార్చుకుని వెళ్లారు. మళ్ళీ రేపు వస్తారు కదా, అప్పుడు ఆయన ఇష్టం. ఉంటానంటే కాదంటానా? వస్తానంటే వద్దంటానా? ఒసే ఒసే, మీ అక్కా చెల్లెలిద్దరూ కలిసి నా మనవలకి ఏం మందు పెట్టారే? నువ్వు నీ మొగుడు రాజారావుకి, మా అత్త మా మావగారికి పెట్టిన మందే, నల్ల మందు. ఎంతకు తెగించావరే? మీరు చేసిన పని నేను చేశాను. తప్పేంటి జేజవ్వా? ముందు తరాల ముదుర్లు మీరే నాకు ఆదర్శం. ఏం చేద్దామని ఇదంతా చేస్తున్నారు? ఏం చేస్తాం, కొంగుకు ముడేసుకుంటాం. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, దానా అంటే తందానా, రావా అంటే ఎగిరేసుకుంటూ రానా అంటూ మా చుట్టూ తిప్పుకోవడానికి చేశాం. ఇదంతా నిజమే అయితే వాడు కాళ్ళు వెరగొట్టి ఇంట్లో పడేస్తాం. నీ కాళ్ళు కట్టేసి కాపడానికి తీసుకొస్తాం. జీవితంలో నీ పుట్టింటి గడప తొక్కకుండా ఇద్దరికిద్దరిని ఇక్కడే ఉండేలా చేస్తాం. అయ్యో పిచ్చి జజవ్వా, పునాదులు పడ్డాక గోడలు కట్టడం ఎంతసేపు? జరగాల్సిందంతా ఎప్పుడో జరిగిపోయింది. కావాలంటే నా మాట మీద నమ్మకం లేకపోతే ఒక పంచి, మా ఆయన ఇంకాసేపట్లో ఇంటికొస్తాడు. రాగానే ఆయన ల్యాప్టాప్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడు. ఏముంది అందులో? మజా ఉంది జజవ్వా. ఆయన మనసులో ఏముందో అది ఆ బ్యాగ్ లో ఉంది. ఆయన ఏం కోరుకుంటున్నారనే ప్రశ్నకి ఆ బ్యాగ్ లో మీకు జవాబు దొరుకుతుంది. చూసుకో, కాసుకో, ఊసుకో. ఏదో ఉందంటుందేంటే? వాడు రాని, పడుకున్నాక వాడి బ్యాగ్ చెక్ చేద్దాం. వాడెన్నిటికొస్తాడో? వచ్చేదాకా తప్పదుగా. థ్యాంక్స్ శరత్, నీ మూలంగానే నాకు ఐడియా వచ్చింది. ఈ ఇల్లరికం బూచేదో బాగానే బెదరగొడుతుంది. ఏమే, తలుపేసుకున్నాడు, పడుకునుంటాడు. ఏముంటుందా బ్యాగులో అమ్మమ్మా? వెళ్ళి చూస్తే కదా తెలిసేది. సరే పద చూద్దాం. పద పద. మెల్లగా అమ్మమ్మా. నిద్రపోయాడే? వెళ్ళు మరి, జాగ్రత్త. దొరికిపోయావంటే పైనుంచి దూకి చావాలి. చప్పుడు కాకుండా వెళ్ళి తీసుకురా. వెళ్ళు. పిల్లికి తల్లిలా పెడతాను చూడు. అలాగే.
ఎరక్క ఎరక్క ఎరక్కపోయి ఇరుక్కు ఇరుక్కు ఇరుక్కుపోయే చిటుక్కు చటక్కు లిటుక్కుమే పుటుక్కు జర జర టుబుక్కుమే వెనక్కి వెనక్కి వెళ్ళిత తప్పే ముందుకు ముందుకు మొగ్గితే ముప్పే ఇటుక్కు మటక్కు దుడుక్కుమే పుటుక్కు జర జర టుబుక్కుమే ఉండేదేదో ఊడేదేదో పుటుక్కు జర జర టుబుక్కుమే అందేదేదో అందనిదేదో పుటుక్కు జర జర టుబుక్కుమే ఊడేదేదో పుటుక్కు జర జర టుబుక్కుమే అందేదేదో అందనిదేదో పుటుక్కు జర జర టుబుక్కుమే ఎరక్క ఎరక్క ఎరక్కపోయి ఇరుక్కు ఇరుక్కు ఇరుక్కుపోయే చిటుక్కు చటక్కు లిటుక్కుమే పుటుక్కు జర అమ్మమ్మా ఏమైందమ్మమ్మా? మొహం ఏంటి చిలక ముక్కలా కందిపోయింది? ఏమీ తెలియనట్టు పరాచకాలాడుకు. సరే సరే, వాళ్ళేస్తాడు, తలుపేసిరా. ఏమై ఉంటుందమ్మమ్మా? కనపడలేదే. ఏంటిది? అంటే ఇదేనా అది మనకిచ్చిన సమాధానం? బయటికి ఇల్లరికంలో ఉన్న మజా, ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియ. కొంప ముంచేసిందమ్మమ్మా. శాంతులే వీడు ఇల్లరేకు వెళ్ళటానికి సిద్ధపడినట్టున్నాడు. కొంప ముంచేసిందే భారతి. వాడికి అసలు నమ్మకం లేని విషయాల మీద ఇంట్రెస్టే ఉండదు. నువ్వెలా ఒప్పిస్తావో ఏంటో. నా సంగతి నీకు తెలీదు. నాకు కాని ఛాన్స్ ఇస్తే ఫుడ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయల రేటు తగ్గించమని ఒప్పిస్తాను. రోడ్ల మినిస్టర్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ లో రోడ్ల మీద మ్యాన్ హోల్స్ కు మూతలు వేయించమని ఒప్పిస్తాను. రవాణా మంత్రి దగ్గరికి వెళ్ళి ఆటో వాళ్ళు మీటర్ వేసి తీరాలి అన్న రూల్ పాస్ చేయమని ఒప్పిస్తాను. నీ కొడుకును ఒప్పించడం ఎంతసేపే, చిటికలో ఆ పని చేస్తాను. సరే వెళ్ళు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ. అదేం చేసావు? నువ్వు తీసుకొచ్చావు. పని మనిషి ఏమైంది? డుమ్మా కొట్టెను. ఈ కాఫీ మీ అమ్మ పెట్టెను, తాగుడు. ఇదేంటి కాఫీ గ్లాస్ లో తెచ్చావు? కప్పులేమయ్యా? కాఫీ కదా, బాగా తిరగబోస్తేనే టేస్ట్ ఉంటుంది. కప్పుతో తిరగబోయడం కష్టం కదా. బా ఏంటిది? కాఫీ వేడి చేసావా లేకపోతే గ్లాస్ కూడా వేడి చేసావా? అయ్యో, కాఫీ వేడిగా ఉంటేనే బాగుంటుంది. ఈ మాత్రం వేడి తట్టుకోకపోతే ఎలా? ఇది ఆ మాత్రం వేడా? తాగి చూడు, ఏ మాత్రం వేడో తెలుస్తుంది. అయితే కాఫీని ఫ్రిడ్జ్ లోంచి తీసుకురమ్మంటావా? జోకు లేకు, నాకు మండుతుంది. బా చంపేసావు చేజవా. కాఫీని ఎన్ని గంటలు మరిగించారు? నాలుగు కాలింది. కాఫీ ఊదుకు తాగాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఇంకొకరు నేర్పాలట్రా. ఆ మాత్రం తెలీదు? ఎంత మాత్రమో తెలీదు. ఎక్కడన్నా కాలితే నోట్తో ఊదుకుంటారు, నోట్లో నాలుగే కాలితే దేంతో ఊదుకుంటారు? నీ తల్లో నాలుగు లాంటి దాన్ని. పోనీ నేను ఊదనా? వద్దులే, నువ్వు ఇంకా బ్రష్ చేసుకున్నట్లేదు.
అయినా ఏంటి పొద్దున ఇలా కాలు చంపుతున్నావు? దీన్ని రిహార్సల్స్ అంటారు నాయనా. అంటే అంటే చెట్టు మీద పండు కావాలంటే ముందు మెట్టెక్కాలి, గట్టెక్కాలి, గుట్టెక్కాలి, అప్పుడు చెట్టెక్కాలి. అప్పుడే కదా పండు దొరికేది. ఇలా కాల్చడానికి పండు కోయటానికి లింక్ ఏమన్నా ఉందా? ఈ ముసల్ది చూసి రమ్మంటే కాల్ చొచ్చేలా ఉంది. ఇక లాభం లేదు, అదేదో నేనే ఒప్పించాలి. అమ్మమ్మా నువ్వాగు, నేను మాట్లాడతానుగా. ఏంటమ్మా, ఏమన్నా మాట్లాడాలా? అవునరా, ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలా? అవునమ్మా, ఓ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఎందుకు? అది మధ్యాహ్నం పెట్టుకోవచ్చుగా నాన్న. దేనికమ్మా? నీకు నమ్మకం లేదని నాకు తెలుసు, కానీ నా నమ్మకానికి విలువిస్తావని కూడా తెలుసురా. కాబట్టి నీతో చెప్పకుండా ఓ పని మొదలుపెట్టాను. ఏదైనా మొదలు పెట్టాలంటే నువ్వు నాకు చెప్పి చేయాలా? అయినా ఏంటది? పార్థు, నువ్వెందుకో ఈ మధ్య స్థిమితంగా ఉన్నట్టు కనిపించడం లేదురా. ఏ గాలి సోకిందో కాని, ఏమైందో కాని ఇంతకు ముందున్నంత హుషారుగా ఇప్పుడు లేవురా. అందుకే నీకంతా మంచి జరగాలని ఇంట్లో పూజ జరిపిస్తున్నాను. దానికి నువ్వు తప్పకుండా ఉండాలి. నేను బాగాలేకపోవటం ఏంటమ్మా? హెల్దీగానే ఉన్నాను కదా, అసలు ఏ సమస్యలు లేవు నాకు. అదే మాట మేము పంతులు గారిని అడిగావురా. పైకి బాగానే ఉన్నాడు కదా, పూజలు అవసరమా అని. ఆదాయం 12, వ్యయం 2, రాజ్యపూజ్యం 0, అవమానం అరడజను అని రాశి ఫలాల్లో రాసున్నాయంట. అవునాన్నా, గ్రహాలు కూడా అనుకూలంగా లేవట. నీ పేరు మీద ఏ పని తలపెట్టినా పూర్తి కావట. అమ్మో, నా విడాకుల కేసు ఈ సంవత్సరం పూర్తి కాదేమో. అయినా ఇవన్నీ ఎవడు నమ్ముతాడు? నేనేం చేసినా నీ మంచి కోసమే కదరా. కానీ నాకు అసలు నమ్మకం ఉండదు కదమ్మా. మీ అమ్మకు నమ్మకం ఉంది కదరా, కాదనడమెందుకు? అది కాక ఈ పూజ చేస్తే నువ్వేదనుకుంటే అది ఆటంకాలు లేకుండా జరిగిపోతుందట. నిజమేరా పార్థు, నువ్వేది కోరుకున్నా ఎలాంటి విఘ్నాలు లేకుండా అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుందట. కాదనుకున్నాన్నా. మా అమ్మ నమ్మకమే నిజమైతే నాకంతకంటే కావాల్సిందేముంది? ఎలాంటి ఆటంకాలు లేకుండా నాకు విడాకులు వచ్చేస్తే చాలు. నువ్వు ఇల్లరికం కోసమైనా ఈ పూజకు ఒప్పుకుంటావురా, కానీ ఇల్లలగ్గానే పండగ కాదని నీకు తెలీదు. ఒరే పార్థు, మాట్లాడవేంట్రా? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. అసలు నమ్మకం కూడా లేదు. పూజ జరిపిస్తే నా గురించి నీకున్న దిగులు పోతుందనుకుంటే నీ ఇష్టం. నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? భారతి, భారతి! ఏంటమ్మమ్మా? మ్మ్. ఇదేంటమ్మమ్మా? నల్ల మందు కక్కించడం అంటే వాంతులు చేసుకునేలా చేయడం కాదే. మరి కక్కించడం అంటే వాళ్ళ భాషలో కరిగించడం. ఆ మందు నాలుకకు తగిలితే చాలు, ఎవరు పెట్టారో వాళ్ళనే ప్రేమగా పిలిచేలా చేస్తుంది, వాళ్ళనే మెచ్చుకుంటుంది, పొగుడుతుంది కూడా. అందుకే వాడు పెళ్ళాం పాట పాడుతున్నాడు, ఇల్లరిక మాట ఆడుతున్నాడు. అది సరే, ఈ చువ్వనెందుకు వేడి చేస్తున్నావో అది చెప్పు ముందు. ఓస్ పిచ్చి మొహమా, ఇంకా అర్థం కాలేదా? ఏ నాలుక మీదైతే నల్లమందు ప్రభావం చూపించిందో ఆ నాలుక మీద వాత పెడితే దెబ్బ కరిగిపోతుంది. ఏంటి? చిచి, ఇదే నాటు పద్ధతి? నువ్వేదో పూజ అంటే నేను ఒప్పుకున్నానమ్మమ్మా. నేను చెప్పాను కదని వాడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాత పెడితే వాడు తట్టుకోలేడు, నిన్ను నన్ను దుమ్ము దులిపేస్తాడు. వద్దొద్దు. ఏంటి వద్దా? బాగానే ఉంది. కొడుకు మీద నీకెంత ప్రేముందో వాడికి నీ మీద కూడా అంతే ప్రేమ ఉండాలా లేదా? నల్లమందు కరిగించకపోతే వాడు ఆ వరోధిని ఆడించినట్టల్లా ఆడుతాడు.
ఇల్లరికం వెళ్ళిపోయి పిడకలు కొడుతూ బతుకుతాడు. అంతేకాదు వాత పెట్టడం వల్ల వాడు నోరు విప్పలేడు, మనం చెప్పిందల్లా వింటాడు. అంతేకాదు ఆ పిల్లను కూడా ఇక్కడికి ఈజీగా తీసుకొచ్చేయచ్చు. నువ్వు చెప్పింది కరెక్టే కానీ నాకు భయంగా ఉందమ్మమ్మా. పాపం వాడెలా తట్టుకుంటాడే? అయితే అప్పచెప్పేవే. నీ కొడుకుని ఆ ఏడుకొండల కుటుంబానికి అప్పచెప్పేసి నీళ్ళు వదిలేసుకో. 4 రోజులు పోతే నిన్నే నువ్వు వివరానేలా చేసుకో. నాదేం పోయింది? అమ్మమ్మా తప్పదంటావా? తప్పదు. సరే, నా మనసు ఒప్పుకోకపోయినా వాణ్ణి ఇల్లరికం వెళ్లకుండా చేయడానికైనా ఒప్పుకోవాల్సి వస్తోంది. సరే, ఆ మాట మీదడ్డు. పద, మిగతా ఏర్పాట్లు చూద్దాం. పూజకు కావలసినవన్నీ వచ్చేసినట్టే. ఇక పూజ చేయాల్సిన వీరభద్రుడు రావడమే ఆలస్యం. ఈ లోపు ఇంట్లో 2 వీరభద్రులున్నారు. వాళ్ళని బయటికెలా పంపేదమ్మమ్మా? మీ ఆయన్ని ఆ నందుగాన్ని పూజ టైంకి ఏం చెప్పి బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. ఏం చెప్తావమ్మమ్మా? ఒరే ప్రసాదు, నందు, మీనాక్షి, అబ్బా అందరూ ఒకసారి బయటికి రండారా. ఏమైంది అంతలా అరిచావ్? ఇవన్నీ చూస్తుంటే ఏదో చావు కోసం చేసిన సరంజామాలా ఉంది. చీ నోర్మై, నీకు నీ బాబుకి ఇన్నేళ్ళొచ్చినా మాట్లాడమే రాదు. ఏదైనా గుడికెళ్తున్నావా అత్తయ్య? కాదమ్మా, పూజలు జరిపిస్తున్నాం. అయితే ఆవిడగా మూడింది. మీరు పూజలు చేయడం ఏంటే? ఊహించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు కాసేపు నోరు మూస్తావా? నేనీ పూజ చేస్తుంది ఎవరి కోసమే కాదు, పార్థు కోసమే. పార్థుకేమైంది అత్తయ్య? బానే ఉన్నారు కదా? ఎక్కడున్నాడే? ఈ ఏడాదంతా ఎలా గడిచిపోయింది? అడవిలో తప్పిపోయి చెట్టుకొకరం పుట్టకొకరం అయ్యావా? ఆ తర్వాత వాడెవడో వరుదుని ఎత్తుకుపోయాడా? అక్కడే ఒకరి తర్వాత ఒకరు ఊబిలో పడ్డారా? పార్థుని ఆ సచ్చినుడు కత్తితో పొడిచాడా? ఎన్ని అనర్థాలు జరిగాయో మర్చిపోయావా?